విజయ తన అద్భుతమైన పాటలతో సినీ సాహితీ అభిమానులను అలరించిన గేయ రచయిత కులశేఖర్ ఇక లేరన్న వార్త సాహిత్య అభిమానుల గుండెలను కలిచివేస్తుంది. ఒకప్పుడు దర్శకుడు తేజ చిత్రాలకు తన కలం నుండి జాలువారిన పాటల ద్వారా పేరు పొందారు. తేజ చిత్రాల తర్వాత ఆయనకు చెప్పుకోదగ్గ అవకాశాలేమీ కలిసి రాకపోవడం విచారకరం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి వద్ద సహాయకుడిగా పనిచేసిన కులశేఖర్ ఆయన శిష్యుడిగా సినీ ప్రపంచానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన చాలా చిత్రాలకు తన కళాన్ని అందించారు. కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, మతి సిమితం కోల్పోయారని సమాచారం. ఇటీవలే అనారోగ్యానికి గురైన కులశేఖర్ను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కులశేఖర్. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఆయన మరణం సినీ సాహితీ ప్రపంచానికి తీరని లోటు అని పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.